పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం గత 3 దినాలుగా మనుషులు ఏ విధంగా దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నారు, దూరం అయ్యారు, ఆ సంబంధం ఎలా తెగిపోయింది అనే దానికి వారు ఎలాగా యేసుక్రీస్తుతో తిరిగి పునరుద్ధరించబడుతున్నారు అనేది 3 సిరీస్ లాగా ఒక 3 చూసుకున్నాం మనం. అది ఏంటి అంటే, ఆలోచనకర్తగా వచ్చిన యేసుక్రీస్తు వ్యతిరేకమైన ఆలోచనని ఎలా సరిచేసి తన ఆలోచన విధానంలోకి నడిపించారు. ఇంకోటి, దేవుని మార్గాన్ని చెరిపి వేసుకున్న మానవాళిని ఏసే మార్గంగా వచ్చి ఎలాగ దేవునితో మనల్ని కనెక్ట్ చేయడానికి మధ్యవర్తిగా వచ్చారని చూసాము. అదేవిధంగా మనం చూస్తే కనుక కుయుక్తిలో పడిపోయినటువంటి మనుషులు ఆ కుయుక్తి కాకుండా యుక్తిగల యేసు మనల్ని ఏ విధంగా తన దారిలో నడిపించారు అది కూడా చూసాము. ఈ రోజైతే దేవుని మాట విననటువంటి ఆదాము అవ్వలు అనేది మనం చూసుకుంటే, దేవుడు వారికి స్పష్టమైన ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదేంటంటే, మీరు ఈ యొక్క ఏదైనా తోటలో ఆయన ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి అంటే, మొదట ఆదాముకి ఇచ్చారు. అవ్వమ్మ ఇంకా సృష్టించబడలేదు, కానీ ఆదాముకి ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చారు, మీరు ఈ తోటలో ప్రతి వృక్ష ఫలాన్ని తినచ్చు, కానీ తోట మధ్యలో మంచి చెడుల వివేకాన్నిచ్చే వృక్షఫలం మాత్రము తినవద్దు అని ఆయన చెప్పారంటే, ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఉన్న ఫలము ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగి ఉంది. అది తింటే కనుక ఏది మంచో ఏది చెడో మనకి తెలుస్తుంది, కానీ అది మాత్రం తినద్దన్నారు. ఎందుకంటే దేవునికి తెలుసు మన శరీర లక్షణం. మట్టిలోంచి తీయబడిన మనము, మన శరీర లక్షణం ఎలా ఉంటుందంటే, మనం మంచిని ఎప్పుడు అనుసరించం, చెడు వైపుకే మనం లాగబడతాం. అందుకనే మంచి చెడు అనే వివేకాన్ని ఇచ్చేటటువంటి ఆ ఫలం మాత్రం తినద్దన్నారు. నేను చెప్పిన మాటని మీరు అనుసరిస్తే చాలు అనేది ఆయన ఉద్దేశము. మొట్టమొదటి ఆయన వద్దు అని చెప్పిన ఆ మాటని వారు అతిక్రమించారు. అందుకనే ఆజ్ఞను అతిక్రమించడమే అసలైన పాపం అని మనం చూస్తాము. కానీ దేవుడు చెప్పిన ఆ ఒక్క మాటనే వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు. వాళ్ళు అంటే మొట్టమొదటి ఆయన ఆజ్ఞ ఇచ్చింది ఆదాముకి. ఆయన ఖచ్చితంగా తనకి జతగా ఏర్పరచబడిన సాటి అయిన సహాయంగా ఉండటానికి వచ్చిన భార్య అయిన అవ్వమ్మకి చెప్పుంటారు, మనం అన్ని తినచ్చి తప్పని. కానీ ఆమె సర్పం చేత మోసపుచ్చబడి ఆమెకు వచ్చిన సందేహం, ఇది తింటే ఏమవుద్దో అనే ఆశ, ఆమె కలిగిన ఆశ, ఆ ఆశలోంచి పుట్టినటువంటి ఆ ఆలోచనని బలపరుస్తూ మాట్లాడినటువంటి సర్పరూపంలో ఉన్న అపవాది. ఇవన్నీ మనకందరికీ తెలుసు, దాని గురించి ధ్యానిస్తా ఉన్నాం. అయితే అక్కడ 2 రకాల మాటలు ఉంటాయి. వద్దు అన్నది తండ్రి అయిన దేవుడు, పర్వాలేదు తినండి అన్నది అపవాది అయిన సాతాను. ఈ వీళ్ళిద్దరి మాటకి వారు ఎవరికి లోబడాలి, ఏ మాటకి వారు లోబడాలి అంటే, వాళ్ళని పుట్టించి వాళ్ళతో పాటే ఎన్నో ఏళ్ళు నడుస్తూ వాళ్ళతో పాటే వారు కూడా తనతో పాటే సహవాసము చేసేటట్లు, తనలాంటి మహిమే, తనలాంటి పోలికే, తనలాగే వారు అద్భుతంగా ఉండగలిగినట్లు చేసిన దేవుని మాట వారు వినాలి. కానీ మీరు దేవతలలాగుంటారు కాబట్టి తినండి, మీకు చావు రాదు కాబట్టి తినండి అని చెప్పిన మాటల్ని వారు ఎలా నమ్మారు? ఎందుకంటే నిజంగా వారు దేవతలలాగా ఉండాలి అనుకుంటే తినండి అంటే, దేవతల యొక్క మహిమని వారు చూసుండుంటారు. కానీ దేవతల మహిమ దేవుని కంటే తక్కువైందే కదా. ఆ దేవుని మహిమనే వాళ్ళకి ఇచ్చాడు. తన పోలికలో, తన స్వరూపములో దేవతల కంటే ఎంతో అందంగా, ఎంతో మహిమకరంగా, ఎంతో అద్భుతంగా, ఎంతో పవిత్రంగా, ఉన్నతంగా దేవుడు వాళ్ళని సృష్టించారు. కానీ వారికి అది అర్థం కాలేదు. తండ్రి అయిన దేవుని సహవాసము, ఆయనతో ఉండగలగటము, నడవగలగటము, నిత్యము ఆయన మాటలు వినటము, ఆయనతో సాన్నిహిత్యము, ఇవేమీ వాళ్ళకి రుచించలేదు. వేరే ఒక స్వరాన్ని, దేవుని స్వరము కాకుండా వేరే స్వరాన్ని వినడం ద్వారా వచ్చినటువంటి పతనము. ఇది మనుష్యుల్ని దేవుని దగ్గర నుంచి పూర్తిగా దూరం చేసేసింది. అసలు మొట్టమొదట ఆయన మాట వినబడింది ఆదాముకి, ఆయన ఆజ్ఞ చెప్పబడింది ఆదాముకి. ఆయన అవ్వమ్మ గారికి చెప్పుండొచ్చు ఆ మాటల్ని, కానీ ఇక్కడ అవ్వమ్మ గారు 2 విధాలుగా ఆజ్ఞను అతిక్రమించారు. ఒకటి, తండ్రి చెప్పిన మాటనే మనం వినాలి అని చెప్పినటువంటి భర్త మాటని నిరాకరించారు. ఏ భర్త అయితే తండ్రి మాట వినమని చెప్పాడో ఆ తండ్రి మాటను కూడా నిరాకరించారు. కాబట్టి స్త్రీలది నేను అనుకోవటం కాదు, బైబిల్ కూడా అదే చెప్తుంది. చాలా మంది స్త్రీలు ఒప్పుకోరు. నిజంగా స్త్రీలది 2 పాపమే. ఎందుకంటే ఒక తండ్రి నుంచి తన కుమారుని దూరం చేసినటువంటి ఆ యొక్క ఆలోచన అవ్వమ్మది. ఆమె కావాలని దూరపరచకపోవచ్చు, కానీ తండ్రి అయిన దేవుని స్వరాన్ని కాకుండా
వేరే స్వరాన్ని విని దాని ప్రకారం నడిచింది. ఇదంతా కూడా మనం ఆలోచిస్తే మొట్టమొదటి మనం చెప్పుకున్నది వ్యతిరేకమైన ఆలోచన. అది ఇది ఒక్కలాగే ఉండొచ్చు. ఆలోచన వేరు, మాట వినడం వేరు. ఆలోచన మన మనస్సుకి రావచ్చు, కానీ దానిని సరిచేసుకున్న తర్వాత మనం ఆ మాట వింటామా లేదా అనేది మన విజ్ఞత మీద ఆధారపడుతుంది. ఆలోచన అనేది మంచి ఆలోచన ఉండొచ్చు, చెడు ఆలోచన ఉండొచ్చు. ఆ రెంటి మధ్య మనం ఎవరి మాట వినాలి అనేది నిర్ణయించుకుని దాని ప్రకారం నడవటమే నిజమైనటువంటి వివేచన. అటువంటి వివేచన మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. ఆ వ్యక్తి తనకున్నటువంటి పొలంలోకి వెళ్ళి పని చేయమని పెద్ద కొడుకుని అడిగినప్పుడు అతను వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడు. కానీ చిన్న కొడుకు మాత్రం వెళ్ళను అని చెప్తాడు కానీ వెళ్తాడు. ఇది ఎవరిది నిజంగా, ఎవరి మాట విన్నట్లు అంటే, ఇద్దరిలో ఒక రకమైన ఆలోచన ఉంది. వెళ్ళాలనే ఆలోచన పెద్ద అబ్బాయికి ఉంది, కానీ అతను వెళ్ళలేదు. వెళ్ళక్కర్లేదు అనే ఆలోచన చిన్నవాడికి పుట్టినా అతను మాత్రం లేదు, నా తండ్రి చెప్పాడు కాబట్టి నా ఆలోచన సరికాదు, తండ్రి మాట చొప్పున నేను వినాలి అని అతను తండ్రి మాట చొప్పున నడుచుకున్నాడు. కాబట్టి ఆలోచన వేరు, మాట వినడం వేరు. ఆలోచన అంటే మనలో ఉన్నటువంటి ఆ థియరీ, ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి మాట వినటం, విధేయత. అటువంటి మాట వినడాన్ని చూపించగలగటం అంటే ఎవరి మాట మనము వింటున్నాము. మనము చూడగలిగితే అనాదిగా వస్తున్నదే ఇది. ఎక్కువ మనకి ఆకర్షణీయంగా సులభంగా లోబడిపోయేది మనము వేరే స్వరానికి, దేవుని స్వరానికి, అసలైన స్వరానికి మనం లోబడము. మన ఇష్టానుసారంగా మన ఆత్మ చెప్పిన మాట మనం వింటాం. అందుకనే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే గనక ఆ పరిశుద్ధ దేవుని సహాయంతో మనం ఆయన మాట ఏదో మనం తెలుసుకోగలుగుతాం, వింటాము. కానీ ఎక్కువ మనుషులు స్వకీయమైన ఆలోచన, స్వకీయమైన మాటలు, వాళ్ళ చేసుకున్న నిర్ణయాలు చొప్పున వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అది తాత్కాలికంగా బాగున్నట్లు అనిపించినా శాశ్వతంగా అది దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది. మనకి బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుని మాట వినని వారు, దేవుని మాట సగం మాత్రం విన్నవారు కూడా ఉన్నారు. మనం చూస్తే గనక సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం చూస్తే అక్కడ మనకి ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటి రాజు అయిన సౌలు అనే ఒక వ్యక్తి ఉంటారు. ఆయనని దేవుడు స్వయంగా ఎంచుకొని రాజుగా నియమించారు. అయితే ఆయన ఏం చేస్తాడంటే దేవుని మాట సగం మాత్రమే వింటాడు. ఏంటంటే అమాలేకీయులు అనే వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని పూర్తిగా నాశనం చేసి వారికి సంబంధించిన ఏ వస్తువు నువ్వు తెచ్చుకోవద్దు అంటే అతను వెళ్తాడు యుద్ధానికి, వారిని నాశనం చేస్తాడు, కానీ వారికి సంబంధించిన మంచి పశువుల్ని, ఎద్దుల్ని, వాటిని తెచ్చుకుంటాడు. అయితే ఎందుకు తెచ్చావు అన్నప్పుడు ఆ ప్రవక్త వచ్చి ప్రశ్నిస్తాడు, నువ్వు వీటిల్ని ఎందుకు తెచ్చుకున్నావు అని సమూయేలు గారు అడిగినప్పుడు, నేను దేవునికి బలి ఇవ్వడానికి వీటిల్ని తెచ్చానంటాడు. కానీ దేవునికి బలి ఇవ్వటం ముఖ్యం కాదు, అక్కడ దేవుని మాట వినటం ముఖ్యం. అందుకనే 15వ అధ్యాయం 22వ వచనములో అంటారు, బలుల కంటే మాట వినుట శ్రేష్టము, పొట్టేళ్ల కొవ్వు కంటే కూడా దేవుని మాట ఆలకించుటే మేలు అని ఉంటుంది. అంటే దేవునికి ఇవేమీ అక్కర్లేదు. నువ్వు బలివ్వటానికి ఎక్కడి నుంచో వద్దనవు తెచ్చి ఆయనకి బలివ్వక్కర్లేదు. ఆయన మాట విని ఆ మాట చొప్పున చేస్తే చాలు. ఇక్కడ అతను సగం మాటే విన్నాడు. అదేవిధంగా యోనా ప్రవక్తను మనం తీసుకుంటే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి ఆ మనుష్యులకి, మీరు దేవుని మాట వినకపోతే నాశనం మీ మీదకి రాబోతుంది అని చెప్పమంటే అతనికి అలా చెప్పడం ఇష్టం ఉండదు ఆ ప్రవక్తకి. అందుకనే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే దానికి వ్యతిరేక దిశలో అతను ప్రయాణిస్తాడు. తద్వారా ఏమైంది, అతను సముద్రంలోకి తోసివేయబడ్డాడు, ఒక చేపతో మింగివేయబడ్డాడు. ఆ 3 దినాలు ఆ చేప కడుపులోంచి దేవునికి మొరపెట్టుకుంటే ఆ తర్వాత చేప అతనిని కక్కివేసినట్లు మనం చూస్తాం. ఎన్ని కష్టాల పాలయ్యాడు ఆ ప్రవక్త. అంటే ఒక పనికి దేవుడు ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం విధేయత పాటించాలి. కానీ ఈ మాట వినకపోవడం, దేవుని మాట చొప్పున నడవకపోవటం, ఆయన ఆజ్ఞ చొప్పున పాటించకపోవటం, ఇవన్నీ కూడా మనుషులకి మొదటి నుంచి వస్తానే ఉన్నాయి. మనము చూడగలిగితే రాజుల మొదటి గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో మనము జ్ఞాని అయిన సొలొమోను గారిని చూస్తాము. అక్కడ ఆయన దావీదు గారి కుమారుడు. దేవుడు కూడా ఆయనకి వాగ్దానం చేస్తారు, నీ తండ్రికి నేను ఆయనకి చూపించినట్లుగానే నీ పట్ల కూడా శాశ్వతమైన కృపను చూపిస్తాను, నీ తండ్రికి నేను వాగ్దానం చేసినట్లుగా నిన్ను కూడా కాపాడుతానని తన తండ్రి కంటే ఎక్కువగా అతన్ని హెచ్చిస్తాడు. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ కట్టనటువంటి గొప్ప దేవాలయం అతని కట్టడానికి దేవుడు అనుమతిస్తాడు. అది కూడా అతను ఏమని చెప్తాడు అంటే, ఈ దేవాలయము కేవలము నీ నామ ఘనత కొరకే,
నువ్వు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడివి, నీకు ఎవ్వరు కూడా ఎక్కడ చేతులతో ఒక ఆలయాన్ని నిర్మించలేరు, అయినా సరే నిన్ను ప్రార్థించి నీకొక ధూపం వెయ్యాలి కాబట్టి ఇదొక కట్టడం, అది కూడా నీ నామఘనత కోసమే అని ఎంత స్పష్టంగా, ఎంత జ్ఞానము కలిగి, దేవుని ఎంత రెస్పెక్ట్ చేస్తూ, ఎంత ఆనర్ చేస్తూ అతను మాట్లాడాడు. దేవుని పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి భయభక్తులతో ఎంత గొప్పగా ఉన్నటువంటి ఆ రాజుగారు 1000 మందిని తన భార్యలుగా చేసుకుని ఏమి సాధిద్దామని, చివరికి ఆ భార్యలందరూ కూడా వాళ్ళందరూ కూడా అన్య స్త్రీలే. ఆ రాజు యొక్క హృదయాన్ని తమ దేవతల తట్టు తిప్పేశారు అని ఉంటుంది. 2 సార్లు దేవుడు అతనిని హెచ్చరిస్తాడు, ఇది మంచి పని కాదు, నువ్వు అన్య దేవతల్ని ఆరాధిస్తున్నావు. దేవుని ఘనత కోసం ఒక బంగారపు గోడలు కలిగిన ఆలయాన్ని కట్టినటువంటి ఆ రాజు అన్య దేవతల వైపు తన మనస్సుని తిప్పివేయగలిగినట్లు అటువంటి శక్తిగల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఆయన. చివరికి అతను ఏమయ్యాడు, ఒక వ్యర్థుడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత అతను దేవుని చేత అంగీకరించబడ్డాడా లేదా అనేది ఆ తర్వాత విషయం. కానీ హెచ్చరిక చేసినా సరే దేవుని మాట వినని సొలొమోను గారు కూడా మనకి ఇక్కడ కనపడతాడు. అంటే ఒక రాజు సౌలేమో సగం మాటే వినడు, సగం ఆజ్ఞే పాటించాడు. ఈ రాజు ఎంత గొప్పగా ఉన్నా సరే దేవుని వైపు నుంచి వ్యతిరేక దిశకి తిరిగిపోయినటువంటి వాడు. ఇంకా మనం చూస్తే మోషే ప్రవక్త, ఆయన కూడా మొట్టమొదటిసారి దేవునిని వేడుకుంటే ఒక బండని నీవు కొట్టు, దానిలోంచి నీళ్ళు వస్తాయని మొదటిసారిగా దేవుడు మాట్లాడినప్పుడు బండని కొట్టడం ద్వారా నీళ్ళు వచ్చాయి. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇదే సమస్య, నీరు లేకపోవడం అనే సమస్య వల్ల దేవుడు ఏం చేస్తాడంటే, ఈసారి నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయని దేవుడైన యెహోవా చెప్తారు ఆయనకి. అయితే దీనికి దానికి తేడా ఏంటంటే, అక్కడ కొట్టటం మోషే చేతిలో ఒక కర్ర ఉంది, అది దేవుని చేత దీవించబడిన కర్ర. ఆ కర్రతో అతను ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. బహుశా ఇశ్రాయేలీలు ఈ కర్రతో, ఇది మహిమగల కర్ర, దీనితో కొట్టడం వల్లే బండ చీల్చబడి నీళ్ళొచ్చాయి అని అనుకోవచ్చు. దేవుని ఉద్దేశం ఏమై ఉందో మనకు తెలియదు, కానీ కేవలం నువ్వు బండతో మాట్లాడు, ఆ బండలోంచి నీళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు మోషే ప్రజల యొక్క గొణుగుడిని, సణుగుడిని, వారి యొక్క తిరుగుబాటుతనాన్ని భరించలేక వాళ్ళ మీద కోపంతో బండని కొడతాడు ఆయన. నీళ్ళైతే వచ్చినాయి, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసింది ఎప్పటికీ కూడా ఇవ్వకుండా మానడు. ఆయన ఒక వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది ఇచ్చాడన్నంత మాత్రాన మనం ఆయన మాట విన్నామా లేదా అనేది కూడా ఆయన గమనిస్తారు. ఇక్కడ కేవలం ఆ బండని కొట్టడం వల్ల అతను ఏదైతే వాగ్దాన దేశంలోకి మీరు వెళ్తారు అని దేవుడు ప్రామిస్ చేశాడో ఆ దేశంలోకి మోషే గారు వెళ్ళలేకపోయాడు. తను ఎన్ని లక్షల ప్రజల్ని ఆయన నడిపించుకుంటూ వచ్చారే, ఏ వాగ్దాన దేశం కోసం ఆయన అంత శ్రమ పడ్డాడో, తిరుగుబాటుతనాన్ని భరించాడో, చిట్ట చివరికి ఆ వాగ్దాన దేశంలోకి ఆయనకు అనుమతి లేదు. ఎందుకు అంటే దేవుడు తన సేవకుడైనా సరే తన మాట వినకపోతే ఆయన చేసేటటువంటి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క తీర్పు ఎలా ఉంటది అంటే, అది సేవకుని దగ్గర మనం గమనించవచ్చు. ఆయనకి ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశం దొరకలేదు, సరికదా. అక్కడ ఒకటి ఇక చాలు అంటారు దేవుడు. 2-3 సార్లు మోషే గారు అడుగుతారు, నేను ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళటానికి అనుమతినిమ్మని. దేవుడు ఇక చాలు అంటారన్నమాట. ఆ ఒక్క మాటతో ఇంకా అడగద్దు నన్ను అని ఆయన వారిస్తారు. అంటే అక్కడ మాట్లాడితేనే నీళ్ళొచ్చాయే. దేవుడు ఎంత మహిమ గలవాడని ప్రజల మధ్య ఆయన మహిమని చూపించడం కోసం దేవుడు మోషే గారిని ఆ విధంగా మాట్లాడమన్నారు. కానీ అక్కడ కొట్టడం వల్ల ఆ కర్రతో కొట్టడం వల్ల నీళ్ళు వచ్చాయి అంటే, మొదటిసారి కొట్టాడు నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు కూడా ఏముందిలే గొప్పతనం, ఆ కర్రతో కొట్టాడు కాబట్టి నీళ్ళు వచ్చాయని అనుకుంటారు. కానీ కేవలం ఆ బండతో మాట్లాడితేనే నీళ్ళు వస్తాయి, అది దేవుని మహిమ, అది ఆయన ఔన్నత్యం. మీరెంత తిరుగుబాటు చేసినా ఆయన మాత్రం మిమ్మల్ని విసర్జించడు అని చూపించటానికి మోషే గారిని ఆ విధంగా మాట్లాడమన్నారు. ఈ విధంగా చూసుకుంటే మన బైబిల్లో ఆయన మాట నేను వినని వారు నాయకులేంటి, ప్రవక్తలేంటి ఎంతో మంది ఉన్నారు. ఇక సామాన్య ప్రజలమైన మనము నిత్యము మన కళ్ళతో, మన మాటలతో, మన చేతలతో, మన ప్రవర్తనతో దేవుని మాటకి వ్యతిరేకంగా ఎన్నో విధాలుగా ఆయనకి కష్టాన్ని, ఎంత దుఃఖాన్ని కలుగజేస్తున్నామో, దేవుని ఆత్మ మనల్ని చూసి ఎంతగా దుఃఖిస్తూ ఉంటుందో. ఎందుకంటే ఆయన మన కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనకి తండ్రికి ఒక వారధిలాగా, ఒక వంతెనలాగా ఆయన శరీరం అనేటటువంటి బలిని అర్పించి తద్వారా మనల్ని ఆయనతో సమాధానపరిచారు. కానీ మనం మాత్రం ఇంత త్యాగం చేసిన మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవరో ప్రవక్తలు, నాయకులు వీరైతే
యేసుక్రీస్తు వారిని చూడలేదు. కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రమే వారికి తెలుసు. మనమైతే మనమున్న కాలంలో మన తండ్రి తెలుసు, కుమారుడు తెలుసు, మనలో ఉంచబడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని కూడా మనం అనుభవిస్తూ ఆ స్వరాన్ని కూడా మనం వినగలిగే ఈ యొక్క కాలములో మనం ఉన్నాం. ఇటువంటి కాలంలో కూడా దేవుని మాటలు పొందుపరచబడినటువంటి ఈ గ్రంథాన్ని గనక మనం నిర్లక్ష్యం చేసి దేవుని మాటని గనక మనం వ్యతిరేకిస్తే మనం దేవునితో శాశ్వతంగా సంబంధాన్ని దూరపరుచుకుంటానే ఉన్నాం. మొట్టమొదట్లో వాళ్ళు దేవుని మాట వినలేదని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటి? వాళ్ళు చేసిన దానికంటే 1,00,000 రెట్లు మనం ఎక్కువ చేస్తాం. కాబట్టి మనము వీరందరిని దృష్టిలో ఉంచుకొని మనం ఎంతగానో క్షమించబడుతున్నామో, ఎంతగానో మన క్షమాపణని మనం నిజంగా క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని మనము గనక ఆలోచించగలిగితే ఆయన మాటకు మనం అందరము లోబడతాం. మాట వినని, దేవుని మాట వినకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని చూసాము. దేవుని మాట ఎటువంటిదో దానికి లోబడిన యేసుక్రీస్తు వారిని రేపటి దినాన మనం గుర్తు చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ మాట వినకుండా ప్రవ్వా, ఆలోచన నీకు వ్యతిరేకంగా కలిగినా సరే ప్రవ్వా, ఒక్కసారి మేము గుర్తు చేసుకుంటే నీ మాట ఏంటి అని ఆలోచించగలిగితే వ్యతిరేకపు ఆలోచనని మేము రద్దుపరిచి ప్రవ్వా నీ మాటను వినడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. అట్టి సిద్ధపాటుని మాకందరికి దయచేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always here.